జై జనసేన జై జనసేన జై జనసేన గాజు గ్లాసు గుర్తుకే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై పవన్ కళ్యాణ్ గాజు గ్లాస్ కే నెంబర్ ఎంత మాయప్ప ఉద్దానం ఉద్దానం రోగుల ఉసురులు పోతే ఆ కిడ్నీ రోగుల అండగా నిలిచి ఆ భవన కార్మికుల ఆకలి చూసి ఆ బాధలు కనబంటూ తన సొంతం చేసినాడు పరశురామ కోనసీమ పెద్ద లెక్కలేని పాలనలోన ముక్కలైన చెల్లెల కోసం ఎవరికేస్తా ఓటు ఎందుకనే నా కొడుకు గెలాలని మీ కొడుకు పవన్ కళ్యాణ్ గారు మీ కొడుకు కొడుకే గెలిపించుకుంటారా అంటే వైసీపీ వాళ్ళు ముద్రగట్టు పద్మనాభం ఓడించి తీరుతా ఉంటున్నారు కదా ఆయన పవన్ కళ్యాణ్ ఓడించారు ఓడించలేరా గాజు గ్లాస్ కే రెండు ఓట్లు నాలుగు ఓట్లు ఉన్నాయి నాలుగు జనసేనకి మీరమ్మా జనసేనకి ఎందుకనే పవన్ కళ్యాణ్ గారు అంటే అంత పవన్ కళ్యాణ్ అంటే ఇంకా అందరూ మంచిగా ఉంటాడండి పవన్ కళ్యాణ్ గారి నెంబర్ పవన్ కళ్యాణ్ గారి బ్యాలెట్ బాక్స్ నెంబర్ 4 అండి పవన్ కళ్యాణ్ గారి బ్యాలెట్ బాక్స్ నెంబర్ 4 అండి నా పేరు కృష్ణవేణి గొల్లపల్లి కృష్ణవేణి అండి మీరు ఓటు ఎవరికి అయిపోతున్నారు గ్లాస్ జనసేనకండి జనసేన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు ఉన్నారు కదా ఎంపీ గారు బ్యాలెట్ బాక్స్ నెంబర్ తెలుసా మీకు 4 అండి ఎంపీకి 9 అండి ఎమ్మెల్యే గారు 4 అండి ఓకే ఓకే థాంక్యూ ఏదమ్మా గ్లాస్ గుర్తుకేస్తామండి పవన్ కళ్యాణాన్ని కల్పిస్తామండి ఎంత వస్తుంది మెజార్టీ ఎంత వస్తుంది లక్ష మెజార్టీ వస్తాం అనుకుంటున్నాను పక్కా అండి ఏంటి గాజు గ్లాస్ అండి గాజు గ్లాస్ గాజు గ్లాస్ రెండు ఓట్లు ఉంటాయి రెండు ఎవరికి వేస్తారు రెండు గాజు గ్లాస్ అండి వైసీపీ 10,000 ఇస్తా అంటున్నారు గెలుస్తాడు ఓడిపోతాడు పవన్ రూపాయలు వచ్చి వేయనండి ఎందుకు పరిపాలన బాగాలేదా బాగాలేదండి పథకాలు ఇస్తున్నాడు మీరు అందరూ బతికేయండి అంటున్నారు నాకు ఇవ్వలేదండి పథకాలు ఇచ్చినా అంత గొప్పగా ఏమి లేదు మనం కొట్టి మనల్ని పెట్టినట్టు ఉంది మన దగ్గర తీసుకుని మనకే పెడుతున్నాడు దేనికి ఉపకారం లేదు అసలు రేట్లు పెంచేశారు బాగా అన్ని మధ్య తరగతి వాళ్ళు కొనుక్కోకుండా అయిపోయిందండి పరిస్థితి ఇప్పుడు భాగవతులు కొనుక్కోవచ్చు మాగలాడి మధ్య తరగతి వాళ్ళు కొనుక్కోలేకపోతున్నామండి చాలా దారుణం ఏం బాగోలేదు అసలు ఫస్ట్ ఓట్ అండి ఎవరికి అయిపోతున్నారు ఫస్ట్ గ్లాస్ అండి ఫస్ట్ అవుట్ అండి మాది కూడా గ్లాస్ పవన్ కళ్యాణ్ గారికి వేస్తున్నామండి ఎవరికి వేయలేదు అండ్ డిగ్రీ సెకండ్ ఇయర్ ఎందుకు వేయలేదు అంటే లాస్ట్ టైం కాదేంటి జేవీడి 14,000 అయితే 4,000 వేసారు 10,000 వేయలేదు జనసేన వేస్తారు జనసేన ఎంతమంది మీ ఫ్రెండ్స్ అందరూ మా ఫ్రెండ్స్ అందరూ జనసేన మంచి చేస్తాడండి చేస్తాడనే ఉందండి ఇప్పుడు ఓట్లకి డబ్బులు ఇస్తున్నారు కదమ్మా ఆ ప్రభావం ఉండదంటారా ఉంటదండి ఉంటదండి తిన్నవాళ్ళు వేయండి ఫైనల్ గా ఇక్కడ ఎవరు గెలుస్తారు పవన్ కళ్యాణ్ గెలుస్తాడు పవన్ కళ్యాణ్ గారు మీరమ్మా పెద్దమ్మా పవన్ కళ్యాణ్ గారే అండి పవన్ కళ్యాణ్ ఎంపీ గారికి గాజు కళాస్కాయండి అవుతారనే బాబు చేస్తున్నాం మరి ఆ దేవుడు అన్నాడమ్మా తండ్రి గెలిపించుకుంటాం బాబు చుట్టూ గెలిపించుకుంటాం బాబు పార్వతి మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు జనసేన అండి జనసేన ఎందుకని మాకు ఇష్టం అండి ఇప్పుడు ఎంపీ గారి నెంబర్ తెలుసా బ్యాలెట్ బాక్స్ నెంబర్ తెలీదండి 9వ నెంబర్ అదేంటి తెలుసు ఎంపీ గారి బ్యాలెట్ బాక్స్ నెంబర్ 9 ఎమ్మెల్యే గారి 4 అండి 4 గుర్తు తెలుసా తెలుసు ఏంటిది గ్లాస్ అండి గ్లాస్ ఓకే థాంక్యూ ఎలా ఉంది ఇక్కడ గెలుస్తారంటారా అతను గెలుస్తారండి ఆయన నెంబర్ తెలుసా బ్యాలెట్ బాక్స్ తెలియదు 9 అండి 9 4 నండి 9 4 తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు 9 పవన్ కళ్యాణ్ గారు 4 అవునండి ఇక్కడ అంటే ఊరు మొత్తం గాజు గ్లాస్ గుర్తుకే 2 ఓట్లు ఎక్కడ కొన్ని పోతాయి కానీ పక్కా మొత్తం పవన్ కళ్యాణ్ ఓటు
మీరు బేసిక్ గా అసలు ఏ పార్టీ? మేము పోతే తెలుగుదేశం పార్టీ అండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి సహకరిస్తున్నారు. సహకరిస్తున్నాం. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు గుర్తు గ్లాస్ గుర్తు తిన్నారు కానీ జై పవన్ కళ్యాణ్. చెప్పు గాజు గ్లాస్ కే నెంబర్ ఎంత? 4. నమస్తే అమ్మా, మీరు ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారా? గ్లాస్కే వేస్తామండి. గ్లాస్కి రెండు ఓట్లు ఉంటాయి. రెండు ఓట్లు గ్లాస్ గుర్తు వేస్తామండి. అంటే ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు? అంటే మాకు తెలియదు కదండి, మరి వేయమంటే వేసాడు అండి. మొత్తం అందరూ అలాగే అంటున్నారు కదండి, అలాగే వేసాడు. ఆయనకి వేద్దామని డిసైడ్ అయ్యారు. ఆయన మంచితనం తెలుసా మీకు? అంటే ఆయన సొంత తెలుసండి. తెలుసా? అంటే వైసీపీ పార్టీ వాళ్ళు ఓట్లకి డబ్బులు ఇస్తున్నారు కదా, తీసుకుంటారా తీసుకోరా మీరు? మామూలుగా మనం ఏం తీసుకోమండి, మామూలుగా వెయ్యాలని అండి. పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయాలి అంతే అండి. మీ అబ్బాయిని గెలిపించుకుంటారా? ఏంటి గుర్తేంటి? మీ అబ్బాయి గుర్తేంటి? మీ అబ్బాయి గుర్తేంటి? గ్యాస్ అంటే గ్యాస్ బండ అనుకుంటారు. మంచోడు అండి పవన్ కళ్యాణ్. మంచోడు కాదంట కాదని ఎవరన్నారండి? మంచోడు ఇచ్చేస్తారు. పక్కనండి దాంట్లో సమస్య లేదు. గ్లాస్ గుర్తు కంపల్సరీగా ఎంత 2 9 4 కాదు. సునీల్ గారికి సింపతి ఉంది. 4 వచ్చారు కదా, మన పార్టీ పోద్దు. 3 పార్టీలు మారాడు అతను. 3 పార్టీలు ఓడిపోయి మన తెలుగుదేశంకి వచ్చాడా? పోయిందా? అంతకుముందు జగన్ పార్టీలోకి వచ్చాడు, పోయింది. మళ్ళీ ఇంట్లోకి వచ్చాడు, ఇది పోద్ది. వాట్సాప్ అది చెప్పినా కదా. కొంతమంది ఏమన్నారు అంటే వైసీపీ 3,000 ఇచ్చారు, వాడు దీనికి దానికి డబ్బు తినమని చెప్పారండి ప్రజలు. ఎవరు సొమ్ము ఇస్తున్నారండి? మన సొమ్ము మనకి ఇస్తున్నారు అంతే కదండి. మనం గవర్నమెంట్ కట్టకట్ట ఇస్తారు కదా, మన సొమ్ము మనకి ఇస్తున్నారు. మన పోయింది, మన డబ్బు మనం తీసుకుంటున్నాం. ఓటు ఎవరికి? గ్లాస్ వేస్తాం. ఓకే అండి, దాంట్లో పవన్కి వేస్తాం ఓటు అంటే ఆయన మాకు అందుకని ఆయన తిడతాడేమో అలాగని చేస్తాను అంతే కదా. ఈయన ఎలా చేస్తాడో మరి ప్రజలను ఎలా చూస్తాడో అలాగనేసి. డబ్బులు లేకపోయినా పర్లేదు, ఆయన తిడతాడు తెలుసు. ఆయన డబ్బుల గురించి సమస్య కాదు, సాయం చేస్తాడు. ఆయనకి మేము సాయం చేసి గెలిపిస్తాం చాలా. మీ అందరిదే ఊరు? మొత్తం అందరిది మూలపేట. ఏంటి ఆయన గుర్తేంటి? మేము గ్లాసే ఆయన గెలిపిస్తాం అంతే. మంచోడేనా? మంచోడే జగన్ ఏం చేయం కదా. ఆయన గెలిపించి చూడాలని, ఆయన గెలాలని గలాస్కి వేస్తాం. గలాస్కి 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు గలాస్కేనా? అలాగే అండి. మీరమ్మా, మీరు ఎవరికి ఓటు వేస్తారు? గ్లాస్ పార్టీకి. ఏమ్మా, మీరు ఓటు ఎవరికి వేస్తారమ్మా? గ్లాస్కి. గుర్తేంటో తెలుసా పవన్ కళ్యాణ్ గారిది? గ్లాస్. మీరమ్మా? మొత్తం ఊరు మొత్తం ఇంకా పవన్ కళ్యాణ్ గారికేనా సపోర్ట్? గ్లాసే. మీ పేరు? గోడకొండ నాగళ్ళ. మీ ఓటు ఎవరికి వేస్తారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి గుర్తేంటి? గ్లాస్ గుర్తు. ఆ ఓటింగ్ బ్యాలెట్ బాక్స్ నెంబర్ తెలుసా మీకు? పవన్ కళ్యాణ్ గారిది 4. ఎంపీ గారిది 9. బాగా గుర్తు పెట్టినారు. మీరు బాబాయ్, మీరు ఎవరికి వేస్తారు ఓటు? పవన్ కళ్యాణ్ గారికి. గుర్తు తెలుసా అయింది? ఎందుకు అసలు పవన్ కళ్యాణ్ గారికి అని అందరూ ఏకతాటిపైకి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి అని ఎందుకు అంటున్నారు? మా మనసులో ఉందండి, అంతే. ఆయన గెలిపించుకోవాలని. కొయ్య కొట్టిస్తారండి. మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? వర్మ గారి తరఫున పవన్ కళ్యాణ్ గారికి వేస్తున్నాండి. వర్మ గారి తరఫున అంటే వర్మ గారి ఎవరికి చెప్తే వాళ్ళకి వేస్తారా? అంతే. వర్మ గారు సహకరించట్లేదని ఆరోపణలు ఉన్నాయి, అవి లేదండి. పూర్తిగా సహకరిస్తున్నారా? అంటే పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా సహకరిస్తున్నారండి. ఆయన మీ అందరికి అంటే టీడీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ గారికి పనిచేయమని చెప్పారండి. ఆయన చెప్పినందుకు మీరు పవన్ కళ్యాణ్ గారికి. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గుర్తు అలాగే నెంబర్, బ్యాలెట్ బాక్స్ నెంబర్ మీకు తెలుసా? తెలుసండి. ఎంతండి? 4
4 ఎంపీ గారిది ఎంపీ గారు 9 అండి. 9 ఓకేనండి థ్యాంక్ యూ. బాబాయ్ మీ పేరు బాబాయ్? నల్లపల్లి రామలింగేశ్వర అండి. ఇక్కడ మీరు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు. అంటే ఎందుకు అసలు అందరూ పవన్ కళ్యాణ్ అని ఆయన పేరే చెప్తున్నారు, ఎందుకని? ఆయన పేరు అంటే ఆయన కొత్తగా వచ్చాడండి. ఇప్పుడు కొత్తగా వచ్చాడు, ఆయన సొంత డబ్బు పెట్టి ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు జగన్ గారి లాగా మామూలు అవినీతులు ఏమి లేవు, కొత్త క్యాండిడేట్ బెస్ట్గా ఉన్నాడు అండి. ఒకసారి చూస్తామండి, ఒకసారి చూసి అయితే మాది టీడీపీ అండి, అయినా సహకరించి వేయాలి. అయితే ఇంతటికే మాకు వరం గారు ధన్యవాదాలు చెప్పాలండి. ఆయనకి సీటు ఇవ్వకపోయినా ఫుల్గా సహకరించి చేస్తున్నాడు. ఇప్పుడు అంటే ఎలక్షన్ టైంలో ఈ 2 రోజులు డబ్బు ప్రభావం బాగా ఉంటుంది. ఎలాంటి టైంలో ఈ డబ్బు ప్రభావాన్ని తట్టుకుని పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారంటారా? చేస్తారండి. డబ్బే దేని దారి పోద్దండి, డబ్బు వాళ్ళు తీసుకుంటారండి. ఎంపీ అభ్యర్థి గాజు గ్లాస్ గుర్తు కదా, ఆయనకి కూడా ఉద్దేశం 2 గ్యాస్ అండి. క్యాషింగ్ ఉండదండి, ఇంకా క్యాషింగ్ ఉండదు. అంటే కొంతమంది క్యాషింగ్ చేయండి అని అంటున్నారు, కానీ చేసి వాళ్ళు చేయరండి. దీనికి వేసి వాళ్ళు దీనికి వేస్తాను కావు, ఏ సారాలు వేసుకోవాలి, కానీ దీనికి వేసి వాళ్ళు. ఎంపీ గారి బ్యాలెట్ బాక్స్ నెంబర్ 9 అండి. 9. పవన్ కళ్యాణ్ గారిది 4 అండి. ఓకే అండి. ఆయన పూర్తిగా సహకరించి వాళ్ళ కుటుంబం అంతా కూడా ఈనాటి తిరుగుతున్నారు. కుటుంబం తిరుగుతున్నారండి. అంటే ఇంటర్నల్ గా ఏంటంటే సహకరించట్లేదు, పైకి అలా చెప్తున్నారు కానీ పూర్తిగా సహకరించట్లేదు అంటున్నారు. అది ఊరు తీసుకెళ్లేదు, ఆ ఊరు తీసుకెళ్లేదు, అది వరం గారు ప్లాన్ అయితే అంతానే అంటున్నారు, కానీ అదంతా కాదని రుట్టిది సొల్లండి. కాకపోతే ఎండ తిరుగుతారండి ఆయన చెంపడి కూడా, మనిషి కూడా తిరుగుతున్నారు కదండి. పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు? రావచ్చండి, ఒక 60-70 దాకా, లక్ష దగ్గర వస్తుంది. ఇప్పుడు వర్మ గారికి సీట్ ఇవ్వలేదని కొంతమంది టీడీపీ కార్యకర్తలు నిరాశలో ఉన్నారు, వాళ్ళు ఓట్లు వేస్తారు? లేదు, ఆ నిరాశ ఏం లేదండి, అదేం లేదు. 2 పార్టీలు వేసేస్తారండి. వైఎస్ఆర్ వాళ్ళు ఒకవేళ వైఎస్ఆర్ కూడా మారిపోయారండి, ఇప్పుడు అదేం లేదండి. ఇప్పుడు వైఎస్ఆర్కి ఓటేసి కూడా మా దుర్గాడైతే చాలా తక్కువ అండి, మాది 10,000 ఓటింగ్ ఉందండి. పోతే వైఎస్ఆర్కి 1000 ఓటు పోద్ది అంతే. 10,000 ఓటింగ్ లో 9,000 ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి పోలైపోతాయి, జనసేన పార్టీ పోలైపోతాయి. అవునా? గ్యారంటీ అండి. ఓకేనండి థ్యాంక్ యూ. ఓటు ఎవరికి అయిపోతున్నారు? పవన్ కళ్యాణ్. మీది ఫస్ట్ ఓటా? ఫస్ట్ ఓట్. నీదమ్మా? నీది తీసుకోలేదు, మీది ఫస్ట్ ఓట్. ఫస్ట్ ఓట్ ఎవరికి వేద్దామని? ఎందుకని అంటారు? సేవ ఎలా చేస్తారో చూద్దామని ఒక అవకాశం. ఎంపీ అభ్యర్థిగా తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు నుంచున్నారు, ఆయనకి వేస్తారు. పవన్ కళ్యాణ్ గారి గుర్తేంటి? గాజు గ్లాస్. నెంబర్ తెలుసా? బ్యాలెట్ బాక్స్ నెంబర్ తెలుసా? 4. ఎంపీ గారిది? 9. థ్యాంక్ యూ. మా ఊరికి బాగులేదు, ఈబీసీ కాలనీలో రోడ్లు లేదు, డ్రైనేజీ లేవు, ఇళ్ళకి 10 రూపాయలు అన్నం భోజనం పెట్టించాలా, పెళ్ళిళ్ళు అయితే 1,00,000 రూపాయలు ఇవ్వాలా మగోడికన్నా ఆడదానికన్నా. మరి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలా, మగోళ్ళకి 20 ఏళ్ళు దాటి పెళ్లి అవుతుంది లేదు ఆస్తి లేదని ఇళ్ళ తాళం ఇస్తే ఇల్లు కట్టుకుంటాడు, పెళ్లి అవుద్ది. నీకు చెప్పడం తప్ప నాకు ఎన్ని 68 ఏళ్ళు, నేను 35 ఏళ్ళు డ్వాక్రా తీసాను, గ్రామ సంఘం ప్రెసిడెంట్ని. ఎవరెక్కినా ముందు నేనే వచ్చాను, సామర్కోట్లో ఉంది నా పేరు చూడండి, ఇప్పుడు ఇంకా అంత మోగుతాను. మీ పేరమ్మా? గుండ్ర సత్యవతి, గ్రామ సంఘం ప్రెసిడెంట్. ఈ నరాలు పోయే తిరిగితేనే ఎవడో రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరు. ఇది వచ్చింది ఇక్కడ చచ్చిపెట్టి ఇవ్వలేదు, ఇవ్వమన్నారు, సరిగా చేస్తున్నారా? ఇప్పుడు వచ్చినోడు ఈయన నాకు చూపించండి, చెక్కండి, ఇప్పించండి, ఈ సరదాలు 11 ఏమేమైనా రాసుకోండి అమ్మా. మా ఆటోలు కళ్ళు లేని వాళ్ళకి, పింఛని వాళ్ళకి 10 రూపాయల భోజనం ఇద్దరు ఇక్కడ స్థలం 35 సెంట్లు అప్పు చెప్తాను నా వెనకాల, గుంట సత్యవతి వెనకాల ఉందో. సకరాలు నాకు ఇచ్చారు. ఎవరిచ్చారు? జగన్ బాబు ఇచ్చాడు. ఏంటమ్మా ఇప్పుడు ఈయన చేస్తాడని మా వాళ్ళు అందరూ తిరుగుతున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఓటేస్తావు నువ్వు? గురు పద్మనాథ దగ్గర ఇట్టుకన్నాడు. అవును, పవన్ కళ్యాణ్ గారి పార్టీ గుర్తేంటో తెలుసా నీకు? గలాస్ అండి, గలాస్ గుర్తు. నాకు 98 ఏళ్ళు రా, నాకు 88 ఏళ్ళు రా బాబు. నేను 35 ఏళ్ళు డ్వాక్రాలు కట్టించాను, కత్తిపూడి, గొల్పోలు, చేబోలు. నేను గ్రామ సంఘం ప్రెసిడెంట్ని, గ్రామ ఐక్య సంఘం ప్రెసిడెంట్. మరి 2 ఓట్లు ఉంటాయి, 2 గలాసులే, 2 గలాస్ గుర్తే. ఒకటి ఎమ్మెల్యేది, ఒకటి మంత్రిది, ఎంపీ. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటావా? పవన్ కళ్యాణ్ గ్యారంటీగా గెలుస్తాడు. నాకు పట్టు చీర పంపండి, 2 ఆడపిల్లలు, నేను
మరి గెలిచినాడు. జగన్ గారు ఇచ్చిన స్థలం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేస్తా భోజనాలకు అంటున్నాం. మరి ఎవరైనా ఒకటే ఎవరైనా ఒకటేనా? ఓటే గాని ఇప్పుడు ఈయనకి వేస్తానని అన్నాం కదా మరి అందరూ. ఈయనకి పవన్ కళ్యాణ్ గారికి వేస్తాం. నేను వీడియో అయితే ఆయనకే వేస్తున్నాం ఇప్పుడు. ఎక్స్-ఎంపీటీసీ అండి నేను. ఎక్స్-ఎంపీటీసీ టీడీపీ తరఫున ఎక్స్-ఎంపీటీసీగా నెగ్గి. అవునండి. అంటే టీడీపీ వాళ్ళు సహకరించట్లేదు పవన్ కళ్యాణ్ గారికి, వర్మ గారు సహకరించట్లేదు అని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అది ఎంతవరకు నిజం అంటారు? అదేం కరెక్ట్ కదండి. మా ఊరు మట్టుకైతే మేమైతే టీడీపీ తరఫు నుంచి ఫస్ట్ నుంచి కూడా మద్దతు వర్మ గారు పలికారు. మేము కూడా మద్దతుగా చేస్తున్నామండి. మాకు అది ఇన్స్ట్రక్షన్ ఏంటంటే కరెక్ట్గా చేయమని, ఏ ఒక్క ఓటు కూడా పోకూడదని మాకు వర్మ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారండి. ఇప్పుడు వరకు కూడా అలా ఏం జరగలేదండి. ఇంతవరకు మా ఊరు నుంచి మటుకి జనసేనకి మెజార్టీ తెస్తామండి. ఇక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయండి? 8700 అండి. 8000 ఓట్లు. అందులో ఎన్ని పడవచ్చు పవన్ కళ్యాణ్ గారికి? పడవచ్చు అంటే ఒక 1000 పోల్ అవుదండి. ఒక 7000 ఉంటుందండి. 5500 కంపల్సరీగా పవన్ కళ్యాణ్ పడతాయండి. ఒక 1500 మటుకు వస్తాయండి అంతే. స్థానికంగా కొంతమంది టీడీపీ కార్యకర్తలు అసంతృప్తి ఉన్నారు, వర్మ గారికి సీట్ రాలేదు అనేది కొన్ని ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళందరూ సహకరిస్తారంటారా? అందరూ సహకరిస్తున్నామండి. అందరూ సహకరించకుండా ఇంత జనం మీద ఇన్ని చేసి ఇప్పటి నుంచి కూడా ఎప్పుడో టికెట్ వచ్చిన కానీ ఒక రోజు చెప్పారండి పవన్ కళ్యాణ్ గారికి మనం టికెట్ ఇస్తే కంపల్సరీగా అందరూ చెయ్యాలా, ఈ సిట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు నెగ్గించుకోవాలా, మన చెయ్యాలని చెప్పారండి. వర్మ గారు అలాగే చేస్తున్నాడు. అందరూ కూడా వైసీపీ పార్టీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు ఇక్కడ పాగా వేసి కడప నుంచి వచ్చినటువంటి వ్యక్తులు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు, డబ్బులు పంచుతున్నారు అనేది ఉంది. విచ్చలవిడిగా మా ఎదురుగుండానే ఖర్చు పెట్టారండి. ఖర్చు పెట్టి డబ్బులు తీసుకుంటున్నారు, తీసుకుంటే గ్లాస్ కొట్టేస్తా అంటున్నారు. ఓకే, డబ్బులు తీసుకుంటున్నారు, గ్లాస్ కొట్టేస్తా ఉంటున్నారు. అంటే అంత జెన్యూన్ గా ఓట్లు వేస్తారండి. అంటే మన ఓటర్లు ఏంటంటే డబ్బులు తీసుకున్న తర్వాత నిజాయితీ చూపించాలని కొన్ని ఉంటాయి. అది ఏం ఉండదండి. ఈసారికి ఇక్కడ ఉండేది పవన్ కళ్యాణ్ గారు అండి. నిజాయితీ అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఒక్క రూపాయి కూడా బాబులు ఎవరు ఇవ్వలేదండి. ఫస్ట్ గుంట టైం ఇచ్చారు, కానీ ఇచ్చిన డబ్బులు తీసుకుంటారు, కానీ తీసుకుంటే కూడా గ్లాస్ గా వస్తారు ఓటేస్తారండి. వైసీపీ వాళ్ళు ఎంత పంచుతున్నారు మీ లెక్క? ఓటుకు 3000 అండి. ఓటుకి 3000. 3000 అండి. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటారా? గెలుస్తారండి. ఎంత మెజారిటీ రావచ్చు? మెజారిటీ 50,000 నుంచి 80,000 దాకా ఉంటుందండి. ఓకే, ఎంపీ అభ్యర్థి తంగిల ఉదయ్ శ్రీనివాస్ గారి పరిస్థితి? ఎంపీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా నెగ్గుతారండి. క్రాస్ ఓటింగ్ అన్నారు, క్రాస్ ఓటింగ్ జరగదండి. అసలు జరగదండి. క్రాస్ ఓటింగ్ ఎక్కడ జరగదండి. ఇక్కడ 2 గ్లాస్ అంటున్నామండి. ఆయన నెంబర్ ఎంత అండి? ఎంపీ గారి బ్యాలెట్ బాక్స్ 9 అండి. పవన్ కళ్యాణ్ 4 అండి. ఓకే, నీకు ఓటు వచ్చి బాగా 5 సంవత్సరాలు పెట్టి వచ్చారు ఇక్కడికి. ఏ రాష్ట్రం పూర్తి చేయలేదు. వంగా గీత ఎంపీ నెగ్గింది, మళ్ళీ వచ్చేసి మళ్ళీ నెగ్గేద్దామని చూస్తుంది. ఏం పని అవ్వలేదు. మళ్ళీ వంగా గీతను ఓడించేసి ఇక్కడ జనసేన సీట్ రావాలండి. మెజార్టీ అంటే మెజార్టీ 80,000 మెజార్టీ వస్తుందండి. 1,00,000 ఓట్లు, 1,00,000 మెజార్టీ నుంచి మెజార్టీ వస్తుందండి పవన్ కళ్యాణ్. 1,00,000 నుంచి 80,000 అంటారు. తగ్గింది అంటున్నారు. నెగ్గుతుందండి. 1,00,000 మెజార్టీ అన్నారు, ఇప్పుడు 80,000 అంటున్నారు. వంగా గీత నెగ్గదండి. పవన్ కళ్యాణ్ నెగ్గుతుందండి 80,000 మెజార్టీ. టీడీపీ వాళ్ళందరూ వేస్తారు. టీడీపీ వాళ్ళు మేము పక్క టీడీపీ అండి. వేస్తారా ఓట్లు? వేస్తామండి. మాటల వరకేనా? మాటల వరకు ఎలా ఉండదండి, పక్క టీడీపీ. మేము జనసేనకి వేస్తాం. ఎంపీ పరిస్థితి ఏంటి? ఉదయ్ కిరణ్కి మొత్తం ఆల్మోస్ట్ ఉదయ్ కిరణ్ నెగ్గుతాడండి ఇక్కడ. ఎంపీ సునీల్ గా వేస్తాం సార్. మాకు మేము వేయమండి. ఎప్పుడో కాపాడతాడు, ఎప్పుడో పోతాడు. విజయసాలు పోయి ఇక్కడికి వచ్చేది ఏం కాపాడ్డాం. పెద్ద మాట్లాడతాడు తప్ప ఏముండదండి. ఇప్పుడు దగ్గేసి మళ్ళీ పారం పోతాడండి. సునీల్ కాపాడు. ఉదయ్ కిరణ్ మాత్రం నేను నెగ్గింతాను. ఉదయ్ శ్రీనివాస్ నెగ్గింతాం. ఉదయ్ శ్రీనివాస్ గారు వర్మ గారు ఏదో గొడవలైన పక్కన ఏమి లేదండి. నెగ్గింతాం సార్, మేమంతా నెగ్గింతాం శ్రీనివాస్. ఓకే, థ్యాంక్ యూ. సరే, ఓటు ఎవరికి వేస్తారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎంపీ అభ్యర్థికి, ఎమ్మెల్యే అభ్యర్థి 2 పవన్ కళ్యాణ్ గారికి పార్టీకినా? ఓకే, మీ పేరు? హారిక. హారిక. మీ ఓటు ఎవరికి? జనసేన పార్టీ. మీ ఓటు? జనసేన. 2 ఓట్లు జనసేన. మీరమ్మా? ఫస్ట్ ఓటా మీది? ఫస్ట్ ఓటు ఎవరికి వేస్తారు? జనసేన పార్టీ సింబల్ తెలుసా మీకు? ఏందమ్మా? గాజు గ్లాసు. ఎంపీ అభ్యర్థి గారి బ్యాలెట్ బాక్స్ నెంబర్ తెలుసా? 9. ఎమ్మెల్యే గారిది 4, పవన్ కళ్యాణ్ గారి 4. మీరమ్మ, మీ ఓటు ఎవరికి వేస్తారు? జనసేన. మీరు పెద్దమ్మ ఓటు ఎవరికి? గాజు. మీరు? జనసేన. నీకు ఓటు వచ్చిందా? రాలేదు. మీరు పెద్దమ్మ ఓటు ఎవరికి వేస్తారు? గ్లాసు. అందరూ ఎవరికమ్మా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 175 వస్తాయి అంటున్నారుగా. ఏమో సార్. ఇక్కడ వంగా గీత గారే గెలుస్తారు అని చెప్పని పందాలు కూడా లేదు సార్. పవన్ కళ్యాణ్. ఎంత మెజార్టీ రావచ్చు? 1,00,000 ఓట్ల మెజార్టీ రావచ్చు. ఇది ఫస్ట్ ఓటా? ఫస్ట్ ఓట్ మీ పవన్ కళ్యాణ్ గారికి వేస్తారు. బాబాయ్, మీ పేరు? బాబాయ్
నా పేరు గల్పుల్ శివండి. మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? జనసేనకి వేస్తానండి. ఎందుకని? చూద్దామండి ఒకసారి చూద్దాం. ఎంపీ అభ్యర్థిగా తంగిల ఉదయ్ శ్రీనివాస్ గారు నుంచున్నారు. ఆయనకి ఇక్కడ కాకినాడ పరిధిలో ఎంపీ పరిధిలో 2 కూడా గాజు గ్లాస్ గుర్తే జనసేన పార్టీ. ఆ 2 ఓట్లు జనసేన. పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఇక్కడ అభివృద్ధి చేస్తారని మీరు నమ్ముతున్నారా? చేస్తానే ఉందండి. ఆయన్ని ఇక్కడ ఓడించాలని చెప్పి కడప నుంచి కూడా కొంతమంది వచ్చి ప్రయత్నిస్తున్నారు కదా. పని అవదండి. అవుదంటారా? ఓటుకి 2000 3000 కూడా ఇస్తున్నారనే. 3000 ఇస్తున్నారా? డబ్బులు పంచట్లేదండి. ఇప్పుడు పంచి పెడుతున్నారండి. ఒకసారి ఇప్పుడు మా ఓటు వచ్చి 4 సారి నా ఓటు వచ్చి అంటే ఇప్పుడు ఓటు డబ్బులు పంచట్లేదు. మన 2 days డబ్బు ప్రభావం బాగా ఉంటది. డబ్బు తీసుకుంటే మాత్రం ఓటర్లు అటు మల్లుతారు. ఆయన పని అతని కట్టబడి దొబ్బండి కళ్యాణ్ గారి ఏదమ్మా దొంగ దొబ్బండి. మా సొంత డబ్బులతో తిరుగుతామండి మేము. ఇక్కడ ఎన్ని వేల ఓట్లు ఉన్నాయి ఈ ఊర్లో? 8700 అండి. 10,000. జనసేన పార్టీకి ఎన్ని పడవచ్చు అనుకుంటున్నారు? 5,000 పడుతుంది. 5,500 అంత పడుతుంది. 1000 రొద్దు పోద్దండి. పవన్ కళ్యాణ్ గారికి మెజారిటీ ఎంత రావచ్చు? 60-80 రావచ్చండి. 60 నుంచి 80,000 రావచ్చు. మీ పేరు? నాగేశ్వరరావు అండి. మీ ఓటు ఎవరికి? పవన్ కళ్యాణ్ ఉదయ్ శ్రీనివాస్. ఉదయ్ శ్రీనివాస్ గారి నెంబర్ ఎంత? బ్యాలెట్ బాక్స్ 9. పవన్ కళ్యాణ్ గారు 4. ఓకే, థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ దత్తుపుత్రుడా దత్తుడు పుత్రుడా? పిఠాపురం తెలుస్తుంది. జూన్ 4వ తారీఖు దాకా ఉండు. లండన్ టికెట్ బుక్ చేసుకో. మీరు ఓటు ఎవరికి వేస్తారు? మీ పేరమ్మా? వెంకటలక్ష్మి. మీ ఓటు ఎవరికి? పవన్ కళ్యాణ్ కండి. ఎందుకని? అంటే బాగా చేస్తాడండి పరిపాలన. అంటే ఆయన గెలిచిన తర్వాత అభివృద్ధి చేస్తారని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నామండి. పవన్ కళ్యాణ్ గారు బ్యాలెట్ బాక్స్ నెంబర్ ఎంతమ్మా? 4. పెద్ద అబ్బాయిగా ఆడుతుందామనండి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం. ఓటు గలాస్గా వేస్తామండి. మా ఇదంతా గలాస్ బంపర్. పవన్ కళ్యాణ్ మంచోడు కాదంట. మంచోడు కాదని ఎవడన్నాడండి? చెప్పండి, మేము చెప్తాం. ఎవరంటారు బాగలేదు మంచోడు కాదని ఎవరన్నారు? అందుకే 2 చోట్ల ఓడిపోయారు అంటున్నారు. మాకు ఇష్టం వల్లనే ఈ పొలాలు ఎట్టుకుని ఇచ్చున్నామండి. మేమంతా బంపర్ అయిపోయింది. పాడు వెళ్ళిపోయారు. ఎలా రాకపోతే ఓటు గెలిపించామండి. ఈసారి ఎలాగన్నా గెలిపించాం. జయ్యాడు మనకు 2 చోట్ల ఓడిపోయాడు. ఈసారి ఇప్పుడు ఎలా అయిపోయినాడు? ఎలా అయిపోయాడు? ఎప్పుడో కదండి ఇప్పుడు అయిపోయాడు. ఎలా అయిపోయాడు? పవన్ కళ్యాణ్ గారు గ్యాస్ నెంబర్ 1 మంచోడు కాదు. మంచోడు కాదు. ఇవాళ వస్తాడు మంచోడే. మాకు ఇష్టం కదా. అన్ని ఊర్లు తిరగాలి కదా. ఎన్ని ఊళ్ళు తిరిగారండి ఇవాళ పొద్దున్న వేసి? ఇదే ఫస్ట్ అండి. మా ఊరు వచ్చేసి కాకినాడ ఏమిలో సాగండి. ఓటు ఎంత ఊళ్ళో ఉందండి. దొగ్గాడు వస్తేనే ఓటు. దేనికన్నా మతం పనికే కాదు, దేనికన్నా దొగ్గాడే మా ఫస్ట్. అసలు మంచోడు కాదు, రాజకీయాలు పనికిరాడు అంటున్నారు. దెంగమాలు అంటారండి. ఎక్సైట్లేనో లేదో అంటారు. అవన్నీ అనవసరం అండి. అడుగుతున్నారు మీరు, ఇంత నాగా అడుగుతున్నారు. అమ్మమ్మ ఈ ఎండని ఎంత మరిగి ఉన్నాము, ఇంత రాణం ఉన్నారు. ఎందుకు సగం రాణం రాలేదు. ఈ బాబు ఏం చేస్తాడో చూస్తాం. ఆ తర్వాత ఏదో అవుతుంది ఏమో. ఆ బాబు ఎంత చేసి ఏడిపించాడా? ఈ బాబు ఏం చేస్తాడో చేస్తాడు. ఆ బాబు నచ్చట్టాడు. ఆ బాబు ఎట్లేదు అనకూడదు. ఏం చేద్దామన్నా మంచిది కాదంటే దాడికేసి కొడుతుంది. అన్నీ రావాలా, సుఖంగా ఉండాలా, అందంగా ఉండాలా. బంపర్ వచ్చేసింది. బంపర్ బంపర్. చక్రలక్ష్మి అండి. గెలుస్తాడా పవన్ కళ్యాణ్? అవునండి. గెలుస్తాడా? ఎంత వస్తుంది మెజారిటీ? చెప్పలేదంట. తప్పకుండా జనసేన గెలుస్తుంది. జగన్ గారు పరిపాలన బాగుందా? జగన్ గారి పరిపాలన గురించే చెప్పుకోవాలని చూసాం కదండి. మీకు తెలుసు కదా. సరమ్మా ఓటున్నా? ఎవరికి వేస్తా ఓటు? పవన్ కళ్యాణ్ ఆబ్వియస్లీ. ఏడుస్తున్నారు? చూసిన ఆనందంలో చాలా ఎక్స్ప్రెసివ్ గా ఉన్నారు. ఇప్పుడు వచ్చేటప్పుడు 4 వరకు పర్మిషన్ మళ్ళీ ఆపేస్తారు. అంతా తిరగాలి కదా. అయినా ఒక నిమిషం అందరికి ఓటు ఉందా? అందరికి 2 ఓట్లు ఉంటే ఎవరికి వేస్తారు? 2 మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. చూడాలా?
ఆయన మీ ఊర్లోనే ఉంటాడు నమ్మండి మడికి వెళ్ళినాం. చూసారా పవన్ కళ్యాణ్ గారు ఎలా అనిపించింది? బాగానే ఉంది కదా. మంచోడేనా? ఏమో మంచిదట. ఎవరు చేస్తారు ఓటు మరి పిఠాపురం? ఓటు ఎవరు చేస్తారు? ఓటు గలాస్కే తిడతారు మా అన్నగారు. ఎవరు చెప్పారు మీకు గలాస్ అని? చెప్పారు అందరూ చెప్పారు. 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు గలాసగా? 2 గలాస్ అంట. డబ్బులు కూడా పరిపాలన మాలదా? ఏమో ఏం చేస్తారో మరి మన గలాసే.